హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసాకు సంబంధించి మనకు ఎకరానికి 7,500 రూపాయలనైతే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు అంటే ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు, ఇక తొలి విడతలో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాల వరకు కూడా యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తారు, అలాగే మనకు ఈ తొలి విడతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారికి కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు పడుతున్నాయి, మనకు ఏ బ్యాంకు ఖాతాలకు డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన అలాంటి వికలాంగుడికి సపోర్ట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోనైతే వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మీతో పాటు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు సహాయం చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీ యొక్క ఫోన్పే ద్వారా స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ను 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రావాలి. అలాంటి వికలాంగుడికి సహాయం చేస్తే ఎటువంటి తప్పు లేదు, తప్పకుండా సహాయం చేయండి. మీ యొక్క సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా మీ యొక్క సహాయాన్ని నాకు అందించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు తప్పకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే చిన్న సమాచారాన్ని మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియో పక్కన గంట వస్తుంది, అంటే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ రైతు భరోసా సాయాన్ని అందించాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఈ యొక్క సహాయాన్ని అయితే అందించలేకపోయారు. ఇక ఎట్టకేలకు అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. ఇక రైతులకు మనకు ఖరీఫ్ సీజన్ కూడా మరొక 22 రోజుల్లో ముగిసిపోతుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ కూడా మరొక 22 రోజుల్లో ముగుస్తుంది కాబట్టి అంతకంటే ముందుగానే రైతన్నల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారంటే వానాకాలం సీజన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సీజన్లో డబ్బులు ఈ సీజన్లోనే వేయాలి కాబట్టి మనకు దీనికి సంబంధించి డబ్బులు అయితే వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ డబ్బుల కంటే ముందుగానే రైతన్నల ఖాతాల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు అయితే కురిశాయి, భారీగా వర్షాలు కురిసి అనేక జిల్లాల్లో రైతన్నలు అయితే తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి పంటలను బట్టి వారికి పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. గతంలో కూడా అనేక సార్లు చూసాం మనము, పంటలు కనుక నష్టపోతే ఈ ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఆ నష్టపోయినటువంటి నష్టాన్ని అదే సీజన్లోనే రైతన్నలకు అందిస్తూ వస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మరొకసారి మొన్నటి వరకు కురిసినటువంటి వర్షాలకు ఏ రైతులైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద
ఎకరానికి 10,000 రూపాయలనైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. ఇక అదే విధంగా రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అయితే పడుతూ ఉంది. ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని అమౌంట్ అయితే తీసుకోండి. పంట నష్టపరిహారం డబ్బులు అయితే ప్రస్తుతానికి విడుదల చేశామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక ఈ పంట నష్టపరిహారం డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక దీంతో పాటుగా కాబట్టి మనకు ప్రస్తుతానికైతే పంట నష్టపరిహారం డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ పంట నష్టపరిహారంతో పాటుగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సాయాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా కింద ఒక్కొక్కరికి గతంలో ఉన్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ యొక్క రైతు భరోసాను అయితే తీసుకురావడం జరిగింది. గతంలో చూసుకుంటే మనకు రైతు బంధు కింద కేవలం ఎకరానికి మనకు అంటే సంవత్సరానికి 2 సీజన్లకు సంబంధించి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఒక ఎకరం కలిగిన వారికి 10,000 రూపాయలు అందించేవారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా సాయం కింద ప్రస్తుతానికైతే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతు భరోసా సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 15,000 రూపాయలనైతే 2 సీజన్లకు సంబంధించి అంటే వానాకాలం మరియు యాసంగి సీజన్కి సంబంధించి ఒక సాయాన్ని అయితే అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది. ఇక మనకు రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అన్నీ కూడా రెడీ చేయాలని, అన్ని వివరాలు కూడా మనకు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ విధంగా రైతులందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇప్పటికే మనకు రైతు రుణమాఫీ డబ్బులు అనేది విడుదల చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే మనకు విడుదల చేసి రైతులందరికీ కూడా రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ₹1,00,000 నుంచి మనకు 2 లక్షలు అలా 3 విడతల్లో అంటే మొదటి విడతలో ₹1,00,000, తర్వాత ₹1,50,000, తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీని కూడా విడుదల చేయడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ పడని వారికి కూడా సపరేట్గా అంటే స్పెషల్గా క్యాంపులు అనేది పెట్టి లేకపోతే రైతు భరోసా అనే యాప్ తీసుకురావడం జరిగింది. ఆ యాప్లో వివరాలని కూడా నమోదు చేసి రైతు రుణమాఫీ డబ్బులు పడని వారందరికీ కూడా రైతు రుణమాఫీ పడేటట్టు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా రైతు భరోసా సాయం అయితే అందుతూ ఉంది. ఒకసారి రైతులందరూ కూడా మీరు చెక్ చేసుకుని ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే పొందగలరు. రైతు రుణమాఫీ డబ్బులు కూడా పెండింగ్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి. ఇక ఈ నెల చివరి వారంలో అయితే రైతు భరోసా సాయాన్ని ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 15,000 రూపాయలను అందిస్తామని, ఒక ఎకరం నుంచి మనకు 10 ఎకరాల వరకు కూడా 75,000 రూపాయల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయం అందుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అలా తెలుసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా తగినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి.